బర్మకెం దగ్గర ఉన్న ఫేమస్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ గర్ల్ అంజలి. సో అందరూ ఎలా ఉన్నారండి? సో మన తీసుకున్న ఛాలెంజ్ లోనైతే ఈ రోజు కూడా మనం టెంపుల్ విజిట్ కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ రోజు వచ్చేసి మనం బర్మా క్యాంప్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాము. సో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఏంటి అని అయితే చూద్దాం, వచ్చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. ఇది బర్మా క్యాంప్ నుంచి వస్తున్న ఏరియా. బర్మా క్యాంప్ స్కూల్ ఆ లేన్ లోకి వస్తే స్ట్రైట్ గా ఇక్కడ ఉంటది అనమాట. రామాలయం అంటే ఎవరైనా చెప్పేస్తారు. సో ఇక్కడైతే బయట నుంచి టెంపుల్ అయితే మనకి ఇలా ఉంటది. సో లోపల ఎలాగైనా చూసేద్దాం, వచ్చేయండి. సో లోపల టెంపుల్ అయితే ఇలా ఉంటది అనమాట. మనకి ఇక్కడ రాముడి విగ్రహం అండ్ శివలింగం ఉంటది అండ్ బాబా విగ్రహం కూడా ఉంటది. సో గుడి దగ్గర అయితే ఇలా ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు అనమాట. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్ కి రావడం పైన మన బర్మా క్యాంప్ ఏరియా దగ్గర అనమాట. సో మండే ఎలాగైనా వచ్చేసాను ఇంకా శివుడి దగ్గరికి. చిన్ని టెంపుల్ అయినా సరే చాలా ఫేమస్ టెంపుల్ ఇది కూడా. టెంపుల్ సైడ్ నుంచి అయితే ఇలా ఉంటది. మనం లోపల కిందకు వెళ్ళింది. సో నెక్స్ట్ టెంపుల్ కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఇది స్ట్రైట్ మనకి బర్మా క్యాంప్ ఏరియా. మన స్ట్రైట్ రోడ్డుకి ఇలా వచ్చేస్తే మనకి రోడ్ సెంటర్ లోనే ఇక్కడ ఉంటది అనమాట వినాయక షిరిడి సాయి ఆలయం అని చెప్పేసి. అండ్ ఇది మనకి వచ్చేసి బర్మా క్యాంప్ లో సెకండ్ టెంపుల్ ఇది. నేను వచ్చింది ఈ సందులో నుంచి వచ్చాను అనమాట. సో అవతల వేకి వెళ్తే మనం ఏదైతే ఇందాక టెంపుల్ శివలింగం దగ్గరికి వెళ్ళామో అక్కడ రీచ్ అవుతాము. మోస్ట్లీ అన్ని లైన్స్ అయితే అటాచ్ లోనే ఉంటాయి అనమాట. సో మనకి ఈజీగా ఉంటది వెళ్ళడానికి. సో నెక్స్ట్ అయితే మనం బర్మా క్యాంప్ దగ్గర ఉన్న ఫేమస్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నూకాలం తల్లి అమ్మవారి దగ్గరికి. సో లెట్స్ గో. సో మనస్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి సాయిబాబా విగ్రహం అండ్ గణేష్ విగ్రహం అయితే ఉంటది అనమాట. సాయిబాబా విగ్రహం పాదాలి అండ్ లోపల వినాయక విగ్రహం అయితే ఉంటది. చాలా చిన్న టెంపుల్. దిస్ ఇస్ ఆల్సో స్మాల్ టెంపుల్ బట్ నీట్ అండ్ క్లీన్. చాలా బాగుంటది టెంపుల్ కూడా. ఇది కూడా మన బర్మా క్యాంప్ ఏరియా దగ్గరే ఉంటది అనమాట. సో లోపల టెంపుల్ అయితే ఇలా ఉంటది. ఇది బర్మా క్యాంప్ నుంచి స్ట్రైట్ గా వచ్చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ లోనే అమ్మవారి టెంపుల్ ఉంటది, నూకాలం తల్లి టెంపుల్. ఇదైతే బయట నుంచి అనమాట. సో మన లోపలికి ఎలాగుందో చూద్దాం. సో టెంపుల్ అయితే బయట ఇలా ఉంటది. అదే నూకాలం తల్లి టెంపుల్. ఇది సాయిబాబా విగ్రహాలయం, ఇది శివాలయం అండ్ ఇది వచ్చేసి రాముడు సీత దేవి అన్నమాట. సో బయట అయితే మనకి కోకోనట్స్ అవన్నీ ఉంటాయి. ఫెస్టివల్ టైమ్ లో అయితే ఈ రోడ్ అసలు ఖాళీయే ఉండదు అనమాట, కంప్లీట్ క్రౌడ్. సో మన నూకాలంకి వెళ్ళి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అమ్మవారి విగ్రహం అయితే ఇలా ఉంటది. మనకి యాక్చువల్లీ ఇక్కడ అలో లేదు లోపల నుంచి తీయడానికి. సో దట్ నేను ఇక్కడ బయట నుంచే తీసేస్తున్నాను అనమాట. సో ఈ మొత్తం లోపల టెంపుల్ అయితే ఇలా ఉంటది. ఇంక నెక్స్ట్ మంత్ దిస్ ఇస్ మార్చ్, ఈ మంత్ మనకి అమ్మవారు ఫెస్టివల్ అయితే వచ్చేసింది. ఇక్కడ కూడా అమ్మవారు ఉంటారు అనమాట. సో ఇక్కడ కూడా ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దాం. సో నేనైతే అమ్మవారి టెంపుల్ లోనే ఉన్నాను అనమాట. మనకి మార్చ్ 19th అమ్మవారి ఫెస్టివల్. అమావాస్య రోజు అమ్మవారి ఫెస్టివల్ కూడా పడుతుంది అనమాట. యాక్చువల్లీ అసలు ఖాళీ ఉండదు, ఈ టెంపుల్ అంతా నిండిపోతుంది. ఇంకా బయట అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, కంప్లీట్ టెంపుల్ మొత్తం జనాలతో నిండిపోద్ది. అడుగు వేసి అడుగు కూడా తీయలేము, అంత ఫేమస్, అంత మంది జనాలు అయితే వస్తూ ఉంటారు. ఇది మనకి ఇలా ఉంటది. యాక్చువల్లీ ఇప్పుడు కాబట్టి ఇలా ఉంది. పండుగ టైంలో అయితే ఇది మొత్తం మనకి లైన్స్ తో అయితే ఫిల్ అయిపోతుంది. అమ్మవారి విగ్రహం అయితే మనకి సెంటర్ లో అయితే ఇలా ఉంటది అనమాట. నేను ఎంటర్ అయిన స్టెప్స్ వే ఇది. అండ్ అమ్మవారి టెంపుల్ కి అనుకుని ఇక్కడ మనకి శివాలయం అండ్ రాముడి సీత విగ్రహాలు కూడా ఉంటాయి అనమాట. సో ఆల్రెడీ లైన్స్ కి అయితే ఇక్కడ టెంపుల్ ప్రిపేర్ చేసేస్తున్నారు. మనకి ఫెస్టివల్ అయితే దగ్గరలో ఉంది, మోస్ట్లీ ఇంకొక 18 days. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట టెంపుల్. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. ఇంకా బయట అయితే మనకి ఇలా ఉంటది టెంపుల్ మొత్తం. చాలా 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 ఫేమస్ బర్మా క్యాంప్ ఏరియాలో అమ్మవారి టెంపుల్. ఎవరైతే విజిట్ చేశారో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ చిన్ని సాయిబాబా విగ్రహం కూడా ఇక్కడ. అండ్ పక్కనే మనకి శివాలయం అయితే ఆనుకుని ఉంటది. ఇది వచ్చేసి శివాలయం అండ్ ఈ టెంపుల్ వచ్చేసి రాముడు సీత టెంపుల్ అన్నమాట. సో ఇక్కడికైతే మనం వెళ్ళిపోదాం.
సో శివుడి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ రోజు మండే కాబట్టి జనాలు ఎక్కువ మంది ఉన్నారనమాట. సో మోస్ట్లీ మనకి వీడియోస్ అయితే అలా చేయట్లేదు టెంపుల్ కి. సో నేను నార్మల్ గా మీకు చూపిస్తున్నాను టెంపుల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి. ఇది వచ్చేసి మనకి శివాలయం. ఇది వచ్చేసి మనకి శివాలయం అన్నమాట. నెక్స్ట్ మనం సీతారాముల విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. విగ్రహాలు అయితే ఇలా ఉంటాయి. ఇది మన నూకలం తల్లి టెంపుల్ ఆనుకునే ఉంటది అనమాట. కిందన శివాలయం అండ్ ఇక్కడ వచ్చేసి రామ సీత ఆలయం అనమాట. సో దిస్ ఇస్ వర్మ క్యాంప్ ఏరియా. ఇంక ఈ రోడ్ అయితే అసలు ఖాళీ ఉండదు అమ్మవారి టెంపుల్ అదే అమ్మవారి ఫెస్టివల్ కి. రోడ్స్ అయితే అస్సలు ఖాళీ ఉండవు అనమాట. ఫిల్ అయిపోతాయి రోడ్స్ అన్ని. ఈవెన్ ట్రాఫిక్ కూడా అలో చేయరు. మొత్తం వెహికల్స్ కింద రోడ్ నుంచి బ్లాక్ చేసేస్తారు వేని. ఇంకా ఫెస్టివల్ టైం మనకి ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ ఇవంతా లైక్ మార్కెట్ లాగా అనమాట. అన్ని ఐటమ్స్ అమ్ముతూ అవన్నీ ఉంటారు. సో ఇన్ కేస్ ఎవరైనా వచ్చింటే మాత్రం డెఫినెట్ గా కమెంట్ బాక్స్ లో అయితే పోస్ట్ చేయండి. సో ఈ రోజు అయితే నా టెంపుల్ విజిట్ అయిపోయింది. సో మళ్ళీ సరిగ్గా వీడియోతో తెలుగుతాం.